తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు తుది అంకానికి చేరాయి. ఎన్నికల ప్రచారానికి తెరపడింది. మైకులన్నీ మూగబోయాయి. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ప్రచార గడువు చివరి నిమిషం వరకు హోరెత్తించాయి. గత కొన్ని రోజులుగా బీజేపీ, కాంగ్రెస్ అగ్రనేతలంతా తెలంగాణలోనే మకాం వేసి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు. ముచ్చటగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలనే పట్టుదలతో బీఆర్ఎస్ కర్ణాటక ఎన్నికల్లో గెలిచి మంచి జోష్ మీదున్న కాంగ్రెస్ తెలంగాణలో కూడా ఎలాగైనా అధికార హస్తగతం చేసుకోవాలని 6 గ్యారంటీలతో ప్రచారం నిర్వహించింది. మరోవైపు అధికారమే లక్ష్యంగా బీసీ ముఖ్యమంత్రి నినాదంతో బీజేపీ అగ్రనేతలంతా ఎన్నికల ప్రచారంలో హోరెత్తించాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందు నుంచే బీఆర్ఎస్ ప్రచారంలో దూకుడుగా వ్యవహరించింది. ఆ పార్టీ నేత సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేశారు. సీఎం కేసీఆర్ అక్టోబర్ 15న అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించిన అనంతరం అదే రోజు హుస్నాబాద్లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. అప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించారు. రోజుకు 2, 3, 4 చోట్ల జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న కేసీఆర్ మొత్తం 96 బహిరంగ సభలో పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ నెల 25న జీహెచ్ఎంసీ ప్రాంతానికి సంబంధించిన ప్యారెడ్ గ్రౌండ్ లో జరగాల్సిన సభ జరగలేదు. హైదరాబాద్ జిల్లాకు చెందిన 15 నియోజకవర్గాలు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన 7 నియోజకవర్గాల్లో కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలు జరగలేదు. మంత్రి కేటీఆర్ 60 రోజులు ప్రచారంలో పాల్గొన్నారు. 30 పబ్లిక్ మీటింగ్లు, 70 రోడ్ షోలు, 30కి పైగా ప్రత్యేక ఇంటర్వ్యూలు, 150కి పైగా టెలికాన్ఫరెన్స్లు నిర్వహించి పార్టీ క్యారిడర్లో జోష్ నింపారు. ఎన్నికల ప్రచారం ముగింపు రోజు సీఎం కేసీఆర్ గజ్వేల్ సభలో పాల్గొన్నారు. అధికారంలోకి వస్తే 100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేసి తీరుతామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించింది. ఆ పార్టీ నేతలు కూడా ప్రచారంలో మరింత దూకుడుగా వ్యవహరించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే రాష్ట్రంలో మొత్తం 10 సభల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 23 సభల్లో, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ 26 సభల్లో, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి 55 సభల్లో, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య 3 సభల్లో, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ 10 సభల్లో, ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బఘేల్ 4 సభల్లో పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారం చివరి రోజు మల్కాజ్గిరిలో కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి హనుమంతరావుకు మద్దతుగా నిర్వహించిన రోడ్ షోలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పాల్గొన్నారు. కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ప్రత్యక్షంగా పాల్గొనకుండా రాష్ట్ర ప్రజలకు సందేశం పంపించారు. దొరల తెలంగాణను ప్రజలు తెలంగాణ మార్చుకుందాం, తెలంగాణ ప్రజల స్వప్నాలు సాకారం కావాలి, ఈసారి మీరంతా సర్వశక్తులు ఒడ్డి మార్పు తీసుకురావడానికి కృషి చేయండి, మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అని పిలుపునిచ్చారు. గులాబీ తోటలతో కమల వికాసమే లక్ష్యంగా పెట్టుకున్న కమలదళం ఎన్నికల షెడ్యూల్ వెలువడిన వెంటనే ప్రచారాన్ని ముమ్మరం చేసింది. జాతీయ నాయకత్వాన్ని ప్రచారంలోకి దింపింది. కర్ణాటక ఎన్నికల్లో ఓటమి చవిచూసిన అగ్ర నాయకత్వం తెలంగాణపై దృష్టి కేంద్రీకరించి వ్యూహాత్మకంగా ప్రచారం నిర్వహించింది. ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డాతో పాటు కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్, అనురాగ్ సింగ్ ఠాకూర్, సాధ్వి నిరంజన్ జ్యోతి, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులైన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, గోవా సీఎం ప్రమోద్ సావంత్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వేశ్వర్మ పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించారు. ఎన్నికల షెడ్యూల్కు ముందే కషాయ పార్టీ పాలమూరు నుంచి ఎన్నికల శంకరావాన్ని పూర్తించింది. ఈ సభకు ముఖ్య అతిథిగా దేశ ప్రధాని మోదీ హాజరై పలు కీలక హామీలు ఇవ్వడంతో పాటు బరాస సర్కారు పాలనపై విమర్శనాస్త్రాలు సంధించాయి. ప్రధాని మోదీ మొత్తం 5 రోజులు 8 సభలో ఒక రోడ్ షోలో పాల్గొన్నారు. ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బీసీ ఆత్మగౌరవ సభ, పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన మాదిగ ఉపకులాల విశ్వరూప మహాసభ, కామారెడ్డి, మహేశ్వరం, తూఫ్రాన్, నిర్మల్, మహబూబాబాద్, కరీంనగర్లో నిర్వహించిన సకల జనుల విజయ సంకల్ప సభ, హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి కాచిగూడ మీర్ సావర్కర్ విగ్రహం వరకు నిర్వహించిన రోడ్ షోలో మోదీ పాల్గొని పార్టీ క్యాడర్లో జోష్ నింపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణలో 8 రోజుల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొని 17 సభలు, 7 రోడ్ షోలలో ప్రసంగించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా 5 రోజులు 8 సభలు, 3 రోడ్ షోలు పాల్గొన్నారు. ప్రచారంలో అన్ని పార్టీల అగ్రనేతలు పోటీపడి పాల్గొన్న ఓటరు దేవులు ఎవరిని కరుణిస్తారో డిసెంబర్ 3 వరకు వేచి చూడాల్సిందే.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ప్రచారానికి కూడా తెరపడింది. మైకులు మూగబోయాయి. తెలంగాణలోని 119 స్థానాల్లో ప్రచారం ముగిసింది. ఇక ఎన్నికల సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. తెలంగాణకు సెంట్రల్ ఫోర్స్ కూడా చేరుకుంది. తెలంగాణలో ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 30న ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎన్నికల విధుల్లో 1,00,000 మంది పోలీసు సిబ్బంది ఉన్నారు. రాష్ట్ర పోలీసులతో పాటుగా కేంద్ర బలగాలు కూడా విధుల్లో ఉండనున్నాయి. ఈ క్రమంలో సెంట్రల్ ఫోర్స్ కూడా తెలంగాణకు చేరుకుంది. సమస్యాత్మక మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అదనపు ఫోర్సును కేటాయించారు. తెలంగాణ ఎన్నికల విధుల్లో 375 కంపెనీల కేంద్ర బలగాలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 35,655 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక 4,400 సమస్యాత్మక ప్రాంతాలకు అదనంగా సిబ్బందిని కేటాయించారు. ఎన్నికల విధుల్లో అస్సాం రైఫిల్స్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, అదేవిధంగా ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసులు, అదేవిధంగా నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు. పోలింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూములను భద్రతా సిబ్బంది తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇక ఎన్నికల విధుల్లో 65,000 మంది తెలంగాణ పోలీసులు ఉన్నారు. 18,000 మంది హోంగార్డులు కూడా పనిచేయనున్నారు. ఇప్పటికే ఎన్నికల బహిష్కరణకు మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎన్నికలకు భారీ భద్రత ఏర్పాటు చేశారు. 3 కమిషనరేట్ల పరిధిలో 70 కంపెనీల కేంద్ర బలగాలు ఉన్నాయి. పోలింగ్ బూత్ ఫోర్స్, రూట్ మొబైల్ పెట్రోలింగ్ టీమ్స్, బ్లూ కార్డ్స్తో పాటు ఏసీపీ, డీసీపీ స్థాయి అధికారులతో క్విక్ రెస్పాన్స్ బృందాలను రెడీ చేశారు. 3 కమిషనరేట్ల పరిధిలో 30,000 మందికి పైగా బందోబస్తులో ఉన్నారు. ఇవాళ సాయంత్రం నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద 5 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. 3 కమిషనరేట్ల పరిధిలో 1000 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించారు. పోలింగ్ కేంద్రాల వద్ద బుధవారం సాయంత్రం నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు ఉంటాయి. పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో 5గురు, అంతకు మించి గుమిగూడరాదు. పోలింగ్ కేంద్రాల సమీపంలో ప్రచారాలు నిషేధం. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఎన్నికల కమిషన్ హెచ్చరించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టం ముగిసింది. మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగిసిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ చెప్పారు. 13 నియోజకవర్గాల పరిధిలో 4 గంటలకే ఎన్నికల ప్రచారం ముగిసింది. సైలెంట్ పీరియడ్ ప్రారంభమైందన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధమైందని అన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. టీవీలు, రేడియోలు, కేబుల్ నెట్వర్క్లలో ప్రచారం నిషిద్ధం. ఓటర్లు స్ట్రిప్లపై పార్టీల గుర్తులు ఉండకూడదన్నారు. సీఈఓ వికాస్ రాజ్ పోలింగ్ ముగిసిన అరగంట తర్వాత వరకు ఎగ్జిట్ పోల్ నిషేధం. ఎన్నికల విధుల్లో ఉన్న 148,000 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 27,094 కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఎక్కువ పోలింగ్ కేంద్రాలున్న 7,571 ప్రాంతాల్లో బయట కూడా వెబ్ కాస్టింగ్. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 35,655 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రానికి ఏదైనా గుర్తింపు కార్డు తీసుకువెళ్లాలి. పోలింగ్ కేంద్రంలోని సెల్ ఫోన్లు, ఎలక్ట్రిక్ పరికరాలు నిషేధం. తనిఖీలో ఇప్పటి వరకు 737 కోట్ల రూపాయలు విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నామని వికాస్ రాజ్ వెల్లడించారు. It could be cinematograph, television or any other similar apparatus. Any matter intended to or calculated to influence the effect or affect the result of an election. So election matter ante enti ante idi chepparu. The TV, radio channel, cable networks should ensure that the content do not contain any material including views, appeals by panelists, participants that may be construed as promoting, prejudicing the prospect of any particular party or candidates or influencing, affecting the result of the election. So, idi word by word vaalla ichina instructions unnai. This also includes display of any opinion poll and of standard debates, analysis, visuals and sound bites. Prohibits conduct of exit poll and dissemination of its results till half an hour after closing of the poll. No political advertisement can be given in any electronic media, including social media. No political advertisement can be given in print media without certification of the MCMC committee.
all political parties to instruct and brief their leaders and campaigners to ensure that they observe the silence period on all forum of media and their leaders and cadres do not commit any act that may violate the spirit of section 126. No use of bulk SMS or voice message in political campaigning. Star campaigners and other political leaders should refrain from addressing the media by way of press conferences and giving interviews on election matters. Section 144 of CRPCs are issued regarding ban on unlawful assemblies and prohibition on holding of public meeting. No person shall convene, hold or attend, join or address any public meeting or procession in connection with an election, or display to public any election matter by means of cinematograph, television or other similar apparatus, propagate any election matter to the public by holding or by arranging the holding of any musical concert or any theatrical performance or any other entertainment or amusement with a view to attracting the members of the public thereto. Restrictions on setting up of election booth, canvassing near polling stations, use of mobile phones, cordless phones going armed near the polling station or on vehicles. Presence of political functionaries, party workers in a constituency who are from other areas and not voters of constituency shall not be allowed. So, వాళ్ళు బయటకి వెళ్ళిపోవాలి. Arrangements, direct or indirect, to carry any voter to or from polling station by any kind of vehicle used for transport is a criminal offence. Entry into polling station is restricted to valid pass holders and the media persons are requested not to capture photograph in any manner that will reveal the secrecy of ballot. అంటే మీకు పాస్ ఉంటే పోవచ్చు కానీ ఇట్లాంటి ఫోటోలు తీసుకోకూడదు which can reveal the secrecy of ballot. సో ఇది ముఖ్యంగా ఈరోజు తర్వాత కమింగ్ టు అవర్ యాక్చువల్ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్. ఈరోజు థర్డ్ ర్యాండమైజేషన్ ఆఫ్ పోలింగ్ పర్సనల్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ పోలింగ్ పార్టీస్ జరుగుతున్నాయి చాలా ప్లేసెస్లో. ఈరోజు రాత్రి ర్యాండమైజ్ చేసి ఇన్ ఫ్రంట్ ఆఫ్ అబ్జర్వర్స్ ఏ పోలింగ్ స్టేషన్ ఎవరిని అలాట్ చేస్తారు అది కూడా ఫైనలైజ్ చేసి సీల్డ్ కవర్లో పెడతారు. కానీ రేపు మార్నింగ్ దాన్ని పోలింగ్ పార్టీస్ వచ్చిన తర్వాత వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. Tonight is very important for us, basically for prevention of freebies, liquor, cash distribution and any such thing. Andukane 24/7 control room ni DOs, ROs ni petkomananu and continuously danni monitor kuda cheyamananu. Atlage ఈ కంట్రోల్ రూమ్స్ బేసికలీ చెక్ పోస్ట్స్ అన్నిటికీ డైరెక్ట్ అక్కడ రిలే ఉంటుంది. అందుకనే పొలిటికల్ పార్టీస్ ఆర్ క్యాండిడేట్స్ ఆర్ వాళ్ళ రిప్రజెంటేటివ్స్ కూడా కావాలి అంటే అక్కడ పోయి చూడొచ్చు. అంత ఇంపార్షియల్గా జరుగుతుంది. దాన్ని వాళ్ళు కూడా చూసి దే కెన్ సాటిస్ఫై దెమ్సెల్వ్స్. హైదరాబాద్ నగరంలో 144 సెక్షన్ అమల్లోకి వచ్చిందని సిపి సందీప్ సాన్హిల్యా తెలిపారు. ఎన్నికల ముగిసే వరకు మద్యం దుకాణాలు బంద్ ఉంటాయని పేర్కొన్నారు. 3 రోజుల పాటు మద్యం అమ్మకాలు నిలిపివేస్తూ హైదరాబాద్ సిపి నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల ముగిసే వరకు 144 సెక్షన్ కొనసాగుతుందని సిపి వెల్లడించారు. 5గురికి మించి ఎక్కడైనా గుమిగూడితే చర్యలు తప్పవని సిపి తెలిపారు. బార్లు, వైన్ షాపులు, పబ్బులు మూసివేయాలని సిపి ఆదేశాలు ఇచ్చారు. 3 రోజుల పాటు మద్యం అమ్మకాలపై ఆంక్షలు విధించారు. 1700 पोलिंग लोकेशंस आर देयर. तो 1700 पोलिंग लोकेशंस के अंदर 4915 आर दी टोटल नंबर ऑफ पोलिंग स्टेशंस एंड 1700 पोलिंग लोकेशंस के अंदर हमारे को 666 क्रिटिकल, फिर से बोलते हैं 1700 पोलिंग लोकेशंस. 1700 पोलिंग लोकेशंस के अंदर 666 आर लोकेशंस विच आर क्लासिफाइड एज क्रिटिकल. ये वाली पोलिंग लोकेशंस में आधा सेक्शन सीएपीएफ होगा और 310 जो भी पोलिंग लोकेशंस है उसमें एक्स्ट्रा फोर्स दिया गया है वो 100 मीटर्स और 200 मीटर्स लाइन को देखने का. हम आप सबसे क्या रिक्वेस्ट करते हैं कि पुरसकून माहौल रखने के लिए वहाँ पर आदमी इकट्ठा नहीं हो. अगर आप इकट्ठा होएंगे वहाँ पर
तो पुलिस वाले पकड़ के ले जाएंगे, आपको पोलिंग के बाद ही छोड़ेंगे। तो आप अपना वोट दीजिए और अपने घर को जाइए। हाँ, अपने माँ बाप भाई बहन सब मिलके कुछ भी बच्चा बना के घर में खाना खाएं, मजे करें, अपना वोट दे के अपने घर को वापस आ जाएं। तो उधर इकट्ठा होएगा तो हमारा हर पोलिंग स्टेशन में, क्रिटिकल पोलिंग स्टेशन में और बाकी पोलिंग स्टेशन में सीसीटीवी कैमरा लगा हुआ है। ఎన్నికల నేపథ్యంలో శంషాబాద్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో వైన్స్ బార్లు, కళ్ళు కాంపౌండ్లను ఈ నెల 28వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి మూసివేస్తున్నట్లుగా ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ దేవేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. 30వ తేదీ పోలింగ్ ముగిసిన అనంతరం తిరిగి షాపులను తెరుస్తామని అన్నారు. ఎవరైనా అక్రమంగా మద్యం విక్రయించినా, మద్యం నిలువ చేసినా వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో తనిఖీలు ముమ్మరం చేస్తున్నట్లుగా తెలిపారు. ఇప్పటికీ 236 కేసులు నమోదు చేశామన్నారు. తమ ప్రాంతంలో మద్యం విక్రయించిన, డంప్ చేసిన ఫోన్ నంబర్ 8712658750తో ఫిర్యాదు చేయాలని కోరారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పర్వం కీలక దశకు చేరుకుంది. నవంబర్ 30న నిర్వహించనున్న పోలింగ్ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ బైక్ టాక్సీ సంస్థ అయిన ర్యాపిడో విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకుంది. ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకోవాలన్న ఉద్దేశంతో తెలంగాణ ఎన్నికల పోలింగ్ రోజు ఓటర్లందరికీ ఫ్రీ రైడ్ ప్రకటించింది. నగరంలో ఉన్న మొత్తం 2600 పోలింగ్ కేంద్రాలకు ఓటర్లను ఉచితంగా తీసుకెళ్లనున్నట్టు ర్యాపిడో సంస్థ వెల్లడించింది. పోలింగ్ కేంద్రాలు దూరంగా ఉండటం వల్ల ఓటు హక్కును వినియోగించుకోకుండా ఉండిపోకూడదన్న ఉద్దేశంతోనే ఈ ఆఫర్ ప్రకటించినట్టు ర్యాపిడో సహా వ్యవస్థాపకుడు పవన్ గుండుపల్లి తెలిపారు. నగరంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా తమ పోలింగ్ కేంద్రానికి వెళ్లేందుకు తమ సంస్థ పూర్తి ఉచితంగా సహకరిస్తుందని చెప్పుకొచ్చారు. పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలనుకునే ఓటర్లకు తమ వంతు సాయం చేస్తామని, ఈ ఫ్రీ రైడ్ ద్వారా ఓటింగ్ శాతం పెరిగేందుకు కృషి చేయనున్నట్టు తెలిపారు. ఇండియాకు ప్రజాస్వామ్యమే ఆభరణమని, ఆ ప్రజాస్వామ్యం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకునేలా తమ వంతు తోడ్పాటు అందిస్తామని తెలిపారు. హైదరాబాద్ జిల్లా పరిధిలోని అన్ని స్కూల్స్కు సెలవులు ప్రకటించారు కలెక్టర్. ఇవాళ రేపు 2 రోజులు అంటే బుధవారం, గురువారం రోజున అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించినట్లు ఎక్స్లో పోస్ట్ చేశారు. 2 రోజుల పాఠశాలలకు సెలవు ప్రకటించడానికి కారణం తెలంగాణ అసెంబ్లీ పోలింగ్ కేంద్రాల వద్ద ముందు రోజు నుంచి ఏర్పాట్లు జరగనున్నందున నవంబర్ 29న సెలవు ఉంటుందని తెలిపారు. 30వ తేదీ పోలింగ్ జరగనుంది. పాఠశాలల్లోనే పోలింగ్ బూతులు ఏర్పాటు చేస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు అధికారులు. ప్రభుత్వ పాఠశాలలు అన్నింటికీ 2 రోజులు సెలవు ప్రకటించగా ఆ రోజు పోలింగ్ ఉండటం ఈ నిర్ణయం తీసుకున్నాయి. తిరిగి డిసెంబర్ 1న యథావిధిగా విద్యా సంస్థలు నడవనున్నాయని వెల్లడించారు. డిసెంబర్ 3న ఫలితాలు విడుదల కానున్న విషయం తెలిసిందే. కొంతమంది నేతలు ప్రలోభాలకు తెరతీశారు. నోట్లు పంచుతూ ఓట్లు అడుగుతున్నారు. ఓటర్ల వద్దకు నోట్ల కట్టలు చేర్చేందుకు రకరకాల మార్గాలు వెతుకుతున్నారు. ఈ క్రమంలోనే నోట్ల కట్టలతో వెళుతున్న సీఐ కారును ఆపి సీఐపై కాంగ్రెస్ నేతలు దాడి చేశారు. ఓ కార్యకర్త సీఐ చెంప చెల్లమనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మేడ్చల్ జిల్లా చెంగిచెర్ల సమీపంలో ఈ ఘటన సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. కారులో నోట్ల కట్టలు తరలిస్తున్న వ్యక్తి వరంగల్ అర్బన్ సీఐ అంజిత్ రావు అని సమాచారం. క్లాత్ బ్యాగ్ లో నోట్ల కట్టలతో పాటు పోలీస్ ఐడెంటిటీ కార్డు కూడా ఉండడం వీడియోలో కనిపిస్తుంది. కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతో ఎన్నికల అధికారులు డబ్బు సంచితో పాటు కారును కూడా సీజ్ చేశారు. కాగా ఈ డబ్బు మంత్రి మల్లారెడ్డిదేనని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. భారత్లో దసరా, దీపావళి పండుగలకు కొత్త వస్తువులు, వాహనాలు, బంగారం కొనడం సంప్రదాయం. ఇటీవలే భారత్లో పండుగ సీజన్ ముగిసింది. ఈసారి పండుగ సీజన్లో వాహన విక్రయాల్లో పెరుగుదల కనిపించింది. గతేడాది ఇదే సీజన్తో పోల్చితే ఈసారి 19% అధికంగా వాహనాల కొనుగోళ్లు నమోదయ్యాయి. 2022లో 31,95,213 వాహనాల అమ్మకాలు జరగ్గా ఈ ఏడాది 37,93,584 వాహనాలు అమ్ముడయ్యాయి. నవరాత్రుల వేళ అమ్మకాలు ఓ మోస్తారుగా ఉన్నప్పటికీ దీపావళి సమయంలో మాత్రం జోరు ప్రదర్శించినట్టు ఆటోమొబైల్ డీలర్ల సమైక్య ఫాడా వెల్లడించింది. అయితే ఇతర వాహనాలతో పోల్చితే ట్రాక్టర్ల అమ్మకాల్లో స్వల్ప తగ్గుదల కనిపించినట్టు ఫాడా పేర్కొంది. గత ఏడాది 86,951 ట్రాక్టర్ల కొనుగోలు నమోదు కాగా ఈసారి 86,572 ట్రాక్టర్లే అమ్ముడయ్యాయి. పండుగ సీజన్లో అత్యధికంగా అమ్ముడైంది ఎస్యూవీలేనని ఫాడా అధ్యక్షుడు మనీష్ రాజ్ సింగానియా వివరించారు. తెలంగాణ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తెలంగాణ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
నవంబర్ 28 నుంచి 4 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. దక్షిణ అండమాన్ సమీపంలోని బంగాళాఖాతంలో మలక్కా జలసంధిలో సోమవారం అల్పపీడనం ఏర్పడింది. ఇది రేపు పశ్చిమ వాయువ్య దిశగా పయనించి ఆగ్నేయ బంగాళాఖాతంలో తుఫానుగా మారనుంది. దీని ప్రభావంతో రానున్న 4 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సిరిసిల్ల, జనగాం, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలో వర్షాలు కురుస్తాయని తెలిపారు. హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. హైదరాబాద్ నగరంలో ఉదయం పూట మంచు కురిసే అవకాశం ఉంది. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 28 డిగ్రీలు, 21 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉంది. ఆగ్నేయ దిశలో గంటకు 4 నుంచి 6 కిలోమీటర్ల వేగంతో ఉపరితల గాలులు వీచే అవకాశం ఉంది. వాయువ్య బంగాళాఖాతం, ఉత్తర ఒడిశా, పశ్చిమ బంగాళాఖాతంలో నిన్న ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం దక్షిణ బంగ్లాదేశ్, దానిని ఆనుకొని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించిందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇక ఏపీలోని అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్రంలోని దిగువ ట్రోపోస్పియర్ లో తూర్పు గాలులు వీస్తున్నాయని తెలిపారు. వీటి ప్రభావంతో రానున్న 4 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.